సార్ ముఖ్యంగా భూ కేటాయింపుల్లో ప్రభుత్వం చాలా పెద్ద మచ్చని చేసుకుంటోంది. అంటే భూ కేటాయింపుల్లో చాలా విమర్శలు కూడా వినపడుతున్నాయి ఏపీలో చూస్తే కనుక. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంటే లులు మాల్ని తీసుకుంటే కనుక దాదాపుగా లులు మాల్కి ఏకంగా ఎక్కువగా చూస్తే కనుక 2,000 కోట్లు పెట్టి అంటే 2,000 కోట్లు విలువ చేసేటువంటి ల్యాండ్లు వాళ్ళకి ఇవ్వడం కానీ, అండ్ ఇప్పుడు రీసెంట్గా చాలా తక్కువ రేటుకి టీసీఎస్కి ఇవ్వడం కానీ, అలాగే ఒక కంపెనీకి ఇవ్వబోయారు, మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఈ క్లస్టర్ ఉర్సా క్లస్టర్ అని చెప్పేసి వాళ్ళది వెనక్కి తీసుకున్నారు. ఇలా భూ కేటాయింపులకు సంబంధించి ఒక పర్టిక్యులర్ ఒక విజన్ ఏమైనా ఉందా ప్రభుత్వానికి? ఏమనిపిస్తుంది సార్, ఎంతవరకు కరెక్ట్ ఇలా కేటాయింపు? ఈ భూ కేటాయింపులు అనేది ఎప్పుడైనా కానీ ప్రభుత్వానికి చెడ్డ పేరే తీసుకొస్తాయి. ఎందుకంటే వాళ్ళు పారిశ్రామికవేత్తలు అయినప్పుడు వాళ్ళ పరిశ్రమను నెలకొల్పుకునేదానికి కానీ, వాళ్ళ వ్యాపార సంబంధమైన మాల్స్ కట్టుకునేదానికి వాళ్ళు భూమి ఏదో సేకరించుకోవాల్సిందే. కానీ వాళ్ళ వల్ల వచ్చే ఆదాయం ఏమిటి? ఏదో సంపద క్రియేట్ అవుతుంది అని అంటారు. వాళ్ళు ఎంత సంపద క్రియేట్ అవుతుందని మనం ఎన్ని ఆశలు చూపినా కానీ వాళ్ళకు అవసరం అనుకుంటే ఆడ వ్యాపార అభివృద్ధికి వస్తారు కానీ అవసరం లేదనుకుంటే రారు. ఇప్పుడు జపాన్కి వెళ్ళినారు, 12,000 కోట్లకు ఎంఓఎల్ చేసుకున్నాం అంటారు రేవంత్ రెడ్డి గారు. ఆ ఎంఓఎల్ చేసుకునే వాళ్ళంతా వస్తారా? ఎవరు రారు కదా. వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు కానీ లేకపోతే రారు. ఇవన్నీ ఎంఓఎల్ ఇంతకుముందు అవుతుంది. వైజాగ్లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది, సిఏ కాన్ఫరెన్స్ జరిగింది. అప్పుడు 2,000 కోట్ల రూపాయలకేమో ఎంఓఎల్ చేశారు. కానీ ఒక కంపెనీ అన్నా వచ్చిందా? ఎంఓఎల్ చేస్తారో వెళ్ళిపోతారు అంతేగాని ఇవి చాలా తక్కువ. కానీ వారికి తక్కువ రేటుకు భూ కేటాయింపులు చేయడం అనేది అది ప్రభుత్వానికి చెడ్డ పేరే వస్తుంది. ఏ ప్రభుత్వం చేసినా కానీ అది మంచి సాంప్రదాయం కూడా కాదు. అంటే ఏమన్నా అంటే పారిశ్రామికీకరణ జరగాలి, ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి లోకల్గా ఉన్న వాళ్ళకి అంటారు వీళ్ళు. కాదు, పారిశ్రామికరణ అనేది వాళ్ళు పరిశ్రమ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వస్తారు. లేకపోయి నేను భూమి ఇస్తాను నువ్వు రా అంటే ఏం ప్రయోజనం? మరి అటువంటిప్పుడు వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి కదా సార్. అటువంటిప్పుడు అలా వచ్చే వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి కదా. ఎవరు వస్తారు? వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, వ్యాపారం ఇక్కడ చేస్తే బాగుంటుంది అనుకుంటే వస్తారు. వాళ్ళ భూమి ఊరికి వస్తుందా అదే ఇది ఏది ఆలోచించేయరు. ఇక్కడే చూడండి, హైదరాబాదే చూడండి. మరి ఇక్కడ ఎన్నో వ్యాపార సంస్థలు వచ్చినాయి, వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళకేమన్నా సాయం అందించినారా? ఇక్కడ వ్యాపార సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఒక హైదరాబాద్లో ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించి నార్త్ ఇండియా నుంచి వచ్చినారు, రకరకాల వాళ్ళు ఉంటారు. ఇది కొన్ని చోట్ల ఏదైనా ఒక పరిశ్రమ పెట్టినప్పుడు కొంత ఏరియా తీసుకున్నప్పుడు భూములు పోయిన వాళ్ళకి అవకాశం కల్పించాల్సింది ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర 3 సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చాయి. 4 అనుకోండి, భారతీయ సిమెంట్స్ కూడా కలిపితే 4 వచ్చినాయి. ఇప్పుడు మిగతా 3 సిమెంట్ ఫ్యాక్టరీలు అయితే నేను భూములు పోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని ఫైట్ చేయడం జరిగింది. భూములు పోయిన వాళ్ళందరికీ కొడుకో అల్లుడో, అంటే కొడుకు లేడనుకో, కూతురు ఉంటుంది, కూతురుంటే కూతురి భర్తకు ఇచ్చినారు. ఇట్లా అల్లుడికి కానీ కొడుకు కానీ ఆ క్రైటీరియా పెట్టుకొని ఎవరైతే భూములు పోయినారో వాళ్ళకే ఇచ్చినారు. అట్లా ఏదన్నా చేస్తే ఆ స్థానికంగా ఉపయోగపడుతుంది. ఇటువంటి చోట్ల హైదరాబాద్లో ఎవరు చేస్తారు? అటువంటివి చేయరు. ఆల్రెడీ డెవలప్ అయిపోయింది కాబట్టి. అంటే ఇలా తక్కువ రేటుకి భూములు కేటాయించడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక మచ్చ కదా. ఏం లాభం ఏముంటుంది? నేను చెప్తాను, ఆదాయం ఉంటుంది, సంపద పెరుగుతుంది. సంపద సృష్టి నేను వాళ్ళని అడుగుతాను, ఎవరినైనా కానీ. ఒకటి, ఇక్కడ పరిశ్రమ పెట్టినారనుకోండి, పోనీ అమరావతిలోనే పరిశ్రమ పెట్టారు, పరిశ్రమ లేదంటే నేను అది చెప్పలేను. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఫార్మా ఇండస్ట్రీ హబ్ కదా, ఫార్మా ఇండస్ట్రీ ఏం పన్నులు వేస్తారు? కార్పొరేట్ ట్యాక్స్ కంపెనీ మీద వేస్తారు. కార్పొరేట్ ట్యాక్స్ ఎక్కడ పోతుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోతుంది. పోనీ ఏదైనా ఎగుమతులు దిగుమతులు అంటే కస్టమ్స్ డ్యూటీ, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోతుంది. ఇంకా ఇక్కడ ఫార్మాలో ఇక్కడ ఉత్పత్తులు అవుతాయి. ఏదో ట్యాబ్లెటే ఉత్పత్తి అయింది అనుకోండి, అన్ని హైదరాబాద్లోనే అమ్ముతారా? లేదు కదా. బాంబేలో అమ్మచ్చు, అమెరికాలో అమ్మచ్చు. అయితే అమ్మితే ఏమవుతుంది? ఈ స్టేట్లో అమ్మితే
ఈ స్టేట్ జిఎస్టీ ఇక్కడ వస్తుంది, సెంట్రల్ జిఎస్టీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి పోతుంది. ఇక్కడ తయారైన మందులు అవి విజయవాడలో అమ్మినారనుకోండి, ఆ స్టేట్ జిఎస్టీ ఆంధ్రప్రదేశ్కి పోతుంది. బాంబేలో అమ్మినారనుకోండి మహారాష్ట్రకు పోతుంది. అవును. ఈడొచ్చిన ఆదాయం ఏమిటి? కాకపోతే ఉద్యోగాలు చేసేవాళ్ళు లేదా వాళ్ళ మీద ట్యాక్స్లు పడతాయి కదా, అది ఏమన్నా కొంత పెరగచ్చు అంతవరకే. కానీ పరిశ్రమ పెడితేనే పరిశ్రమ నుంచి సంపద పెరుగుతుంది అనేది ఒట్టి మాట అంట. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.